వెల్కమ్ టు వి5 న్యూస్. నేను మీ శేఖర్ పగిల్లా. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ పరిధి హైదరాబాద్ జిహెచ్ఎంసి విస్తరణ వైపు అడుగులేస్తున్న పరిస్థితి కనబడుతున్నది. ప్రపంచంలోనే అగ్రగామిగా పెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని విస్తరణకు ఇంకా ఈ ప్రపంచంలోనే పెద్ద స్థాయిలో నిల్చోబెట్టాలి హైదరాబాద్ని అని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతున్నది. ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం జిహెచ్ఎంసి విస్తరణకు హైదరాబాద్ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కనబడుతున్నది. అందులో భాగంగానే ఓఆర్ఆర్ లోపల ఒక 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లని జిహెచ్ఎంసిలో కలిపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనపై ప్రస్తుత ప్రభుత్వం ఒక జిహెచ్ఎంసి విస్తరణ పైన ఆ దిశగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఎలా ఉంటుంది ఓఆర్ఆర్ లోపల ఉన్న 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో కనుక కలిపితే పరిపాలన సౌలభ్యం కానీ పరిపాలన విధానం కానీ ఎలా ఉంటుంది, పరిపాలన రీత్యా అసాధ్యాలపైన ఒక ప్రత్యేక కమిటీని కూడా ప్రస్తుత ప్రభుత్వం వేస్తున్నట్టుగా కొంత సమాచారం. ఒకవేళ అదే జరిగినట్లయితే 20 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలిపినట్లయితే ఎలా ఉంటుంది, 7 కార్పొరేషన్లను 20 మున్సిపాలిటీలను కలిపినట్లయితే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ 20 మున్సిపాలిటీలకు ఈ నెల 26 ఈ నెలాఖరులోపు వాళ్ళ పదవీకాలం ముగుస్తుంది. కౌన్సిలర్ల పదవీకాలం ముగియనుండడంతో మున్సిపాలిటీ ఎన్నికలు మళ్ళీ అనివార్యం. అంటే 6 నెలల్లోపే వీళ్ళ పదవీకాలం ముగిసిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల పదవీకాలం ముగిసిన 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి కనుక మరి ఒకవేళ ప్రభుత్వం 6 నెలల్లోపే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి కనుక ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఒకవేళ నిర్వహించాలన్నా నిర్వహించక ముందుకే జిహెచ్ఎంసీలో కలిపితే ఎలా ఉంటుంది అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో 20 మున్సిపాలిటీలకు చెందిన నాయకులు, కౌన్సిలర్లు మరి ఈసారి కూడా మరో 5 ఏండ్లు ఈ మున్సిపాలిటీ వ్యవస్థ ఎన్నికలు కొనసాగుతాయా అనేది ఇప్పటికే వాళ్ళ పదవీకాలం ముగియనుండడంతో ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది, ఒకవేళ జిహెచ్ఎంసీలో కలిపినట్లయితే ఎలా ఉంటుంది, జిహెచ్ఎంసీలో కలిపితే పరిపాలన సౌలభ్యం కానీ పాలన దృష్ట్యా అభివృద్ధి దృష్ట్యా ఎలా ఉండబోతుంది, కార్పొరేటర్ వ్యవస్థలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉంటారు, అలాంటప్పుడు తన డివిజన్ల వారీగా ఉంటే ఎలా ఉంటుంది, లేదు అంటే ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్న 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లు కలిపినట్లయితే చాలా పెద్ద విస్తరణ అవుతుంది జిహెచ్ఎంసీ. అలాంటప్పుడు 2 భాగాలుగా జిహెచ్ఎంసీనే విడదీసి పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా సవాలక్ష ఆలోచనలతోటి ఎలా ఉంటుంది, సమస్యలు కానీ అనుకూలాలు ప్రతికూలాలపైన ఆలోచన చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించడం జరుగుతుంది. అయితే ఒకవేళ అదే జరిగినట్లయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు జిహెచ్ఎంసీ పదవీకాలం ఉన్నది. మున్సిపాలిటీ పదవీకాలం ఏమో ఈ నెలాఖరులో ముగియనున్నది. మరి వచ్చే వరకు అంటే ఎంత లేదన్నా ఈ కమిటీ ఏదైతే జిహెచ్ఎంసీ విస్తరణ పైన కమిటీ వేయబోతుందో ప్రభుత్వం, ఆ కమిటీకి అధ్యయనం చేయడానికి ఆ జిహెచ్ఎంసీ పరిధిలో కలిపితే విస్తరణ పైన వాళ్ళు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి మొత్తం ఫైనల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి ఎంత లేదన్నా ఒక 6 నెలల సంవత్సర కాలం టైం పడుతుంది. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన 6 నెలల కాలంలోనే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. ఇలాంటప్పుడు సాధ్యాసాధ్యాలపైన ఈ కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం కొంత గందరగోళ పరిస్థితి. మొత్తానికి అదే ఆలోచనలో ఉన్నారు ఏం జరగబోతుంది అనేది. ఒకవేళ అదే జరిగినట్లయితే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు జిహెచ్ఎంసీ పదవీకాల అవకాశం ఉన్నది కనుక అప్పటి వరకు ఈ నివేదిక కానీ ఓవరాల్గా దానిపైనే చర్చిస్తూ ఒకేసారి జిహెచ్ఎంసీలోకి విస్తరణలో భాగంగా 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను కలిపి ఒకేసారి జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది ప్రభుత్వం, ఆ దిశగా వెళ్ళే అవకాశం ఉంది అనేది కొంత టాక్. లేదు ఇది ఒక్కసారి ఈ ఒకవేళ పరిపాలన అంత ఈజీగా అందదు, 20 మున్సిపాలిటీలను ఓఆర్ఆర్ లోపల ఉన్న 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను కనుక జిహెచ్ఎంసీలో కలిపినట్లయితే పరిపాలనకు కొంచెం అంతరాయం కలిగే అవకాశం ఉంటుందా అనే దిశగా కూడా ఆలోచన చేస్తే ఒకవేళ ఒక్కసారి ఈ 5 సంవత్సరాలు మున్సిపాలిటీలుగా మళ్ళీ కొనసాగే అవకాశం ఉందా అనేది కూడా ప్రభుత్వం 2 రకాలుగా ఆలోచిస్తున్న పరిస్థితి. కానీ అంతిమంగా మరి ఏదైతే జిహెచ్ఎంసీ విస్తరణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందో ఆ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో దాన్ని బట్టి ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం అయితే కనబడుతున్నది. కానీ ఈ నివేదిక ఇవ్వడానికి 1 సంవత్సర కాలం పట్టే అవకాశం ఉంది కనుక వచ్చే ఫిబ్రవరికి జిహెచ్ఎంసీ పదవీకాలం ముగియనుండడంతో ఒకవేళ
మున్సిపాలిటీని గనుక ఇప్పుడే కలపాలి అనే ఆలోచన ప్రభుత్వం చేసినట్లయితే తన ఏదైతే మున్సిపాలిటీని కూడా జీహెచ్ఎంసీలో కలపాలని ఆలోచన చేసినట్లయితే వాళ్ళకు సభ్యుల సంఖ్య కూడా బలం కూడా ఎక్కువ కావాలి కాంగ్రెస్ అధికార పార్టీకి. ఎందుకంటే గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లుగా గెలిచి వాళ్ళ సంఖ్యాబలం కూడా ఉన్నందున ఒకవేళ కాంగ్రెస్ ఈ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 20 మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలపాలన్నా కూడా ముందు బిల్ ప్రవేశపెట్టాలి. జీహెచ్ఎంసీలో సభ్యులు దానికి మద్దతు తెలపాలి. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేనందున, ఇంకా సంవత్సర కాలం ఉన్నందున దానిపైన ప్రత్యేక కమిటీ వేసి ఆ దిశగా అడుగులు వేసి ఆ సంవత్సర పదవి కాలం ముగిసిన తర్వాతనే జీహెచ్ఎంసీలో కలిపితే ఎలా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. చూడాలి మరి ఇక మొత్తానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు మున్సిపాలిటీ పదవి కాలం, కౌన్సిలర్ల పదవి కాలం ఈ నెలాఖరులో ముగియనుండడంతో ప్రభుత్వం మళ్ళీ 6 నెలల్లోపే ఎన్నికలు నిర్వహిస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకేసారి వెళ్ళబోతుందా? మున్సిపాలిటీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు ఒకేసారి వెళ్ళబోతుందా అనేది కొంత వేచి చూడాల్సిందే. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం అటు ప్రజల్లోనూ, ఇటు పదవి కాలం ముగిసినున్న మున్సిపాలిటీ కౌన్సిలర్లలోనూ కొంత అయోమయం. ఏ దిశగా ప్రభుత్వం అడుగులేయబోతుందనేది మాత్రం ఆలోచిస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి వి5 న్యూస్ 24 అవర్స్ న్యూస్ ఛానల్.